ధరించెనే ఆ ముల్ల మకుటము నీకై ధరించెనే నీ పాప శిక్షను తాను భరించెనే సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. పొటెన్షియల్ అంతా ఇంతే. జీవితంలో ఏమైనా ఎదుగుదల ఉందా? ఏదైనా జీవితంలో మార్పు ఉందా? ప్రార్థన చేసుకుంటా దేవుని సన్నిధిలో వాక్యం గడుపుతూ వాక్యం చదువుతూ సమయాన్ని గడుపుతున్నా ఆలయానికి వస్తున్నా దేవుడి గురించి చెప్తున్నా కానీ నా బ్రతుకు ఇంతే. నీ బ్రతుకులు ఎదుగుదల ఉందా? ఇంతే. కానీ అదే తీసి లేఖలో యు ట్రై ద మోర్ యు ఫైట్ ద మోర్ యు గ్రో. సో గాడ్ అలౌస్ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. వై? ఫర్ యూ టు increase your capacity, increase your faith, increase your potential, increase your workmanship, increase your skill, increase all of you. దేవుని వాటిలో చూస్తానండి. కానీ ఫస్ట్ నేను చెప్పగలను, పుట్ గాడ్ ఫస్ట్. నువ్వు దేవుని మొదటి స్థానంలో పెట్టాలంటే ఆయన వాక్యము, ఆయన సన్నిధిలో ప్రార్థన, ఆయన నీవు వ్యక్తిగతంగా ఆరాధిస్తావు. లార్డ్ చర్చ్లోకి వచ్చి అందరితో కలిసి ఆరాధిస్తావు. అది ఒకటి. నువ్వు వ్యక్తిగతంగా నీ గదిలో నీవు ఏకాంతంగా దేవుని ఆరాధిస్తావు. ఇంకొకటి, విచ్ ఇస్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కష్టంలో ఉన్నాయి, పోరాటాల్లో ఉన్నాయి, ఏదేమవనే దేవుని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిని పట్టుకుని దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని ఆధారం చేసుకుని దేవుని నామాన్ని కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? బికాస్ డెవిల్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు సీ. అందుకని మీకు ఈరోజు చెప్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళినప్పుడు బి అలర్ట్, శుభమై జరుగుతూనే ఉన్నాయి. అపవాది క్రీస్తు విరోధ శక్తుల పని కూడా అధికంగా ఉంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మీ బ్రతుకులు ఏం చేస్తున్నారు? మీ సమయాన్ని ఎలా వాడుతున్నారు? మీ సమయాన్ని ఏం జరిగిస్తున్నారు?